చక్రధర్ గౌడ్ గారు ఉన్నారు. చక్రధర్ గౌడ్ గారు, ఎందుకు హరీష్ రావుని పదే పదే టార్గెట్ చేయడం, హాస్పిటల్స్ కాబట్టి ఇలాంటి చిన్న చిన్నవి కూడా టార్గెట్ చేయడం వల్ల వ్యక్తిగతంగా చక్రధర్ గౌడ్కి ఏమైనా పేరు వస్తుంది అనుకోవచ్చా, లేకపోతే నిజంగా అక్కడ ఉన్నటువంటి జనాలకు పేరు వస్తుంది? మీ దగ్గర ఎన్ని పైసలు లేవు నాకు తెలియదు, కానీ అది 1,000 కోట్ల రూపాయల స్కామ్. దానికి మించే 21 ఎకరాల్లో అడ్డం దొడ్డంగా మన ఇష్టం వచ్చినట్టు హాస్పిటల్ కట్టేసి ముందట ఏదో ఉచిత భోజనం అని పెట్టేసి వెనక నేను ఆట ఆడుతా అంటే చూసి ఊరుకోనికి నేను సామాన్యం కాదు. ఆడ కంటెస్టెడ్ ఎమ్మెల్యే క్యాండిడేట్ని అక్కడ వసూలు చేసిన పన్ను ఊరికి వస్తుందండి, సిద్దిపేట అభివృద్ధికి వస్తుంది కదా. మేము గవర్నమెంట్ నేను భిక్షమడుకోవాల్సిన అవసరం లేదు. మా ఊరిలో కట్టిన హాస్పిటల్ ద్వారా మాకు ఇన్కమ్ జనరేట్ కావాలని అడుగుతున్నా. అది ఆయన ఇష్టం ఉన్నట్టు కట్టిండు కాబట్టి అక్కడ నాణ్యమైన విద్య లేదు, అక్కడ హాస్పిటాలిటీ కరెక్ట్ లేదు. దానిపైన ఎంక్వైరీ చేయండి. అక్కడ లోకల్ ఎమ్మెల్యే ఏం చేస్తుండు, గాడిదలు కాస్తుండ. 10 సంవత్సరాలు అయింది. నువ్వు పెద్ద ట్రబుల్ షూటర్వి, నాకు అర్థం కాదు, నేను నిన్నేం అవమానిస్తలేను. అక్కడ ఏ ఎమ్మెల్యే ఉన్నా మాట అంట 10 yearsగా కళ్ళకు కనిపించదా అండి? కాన్స్టిట్యున్సీలో బల్బం కట్టుకొని తిరుగుతున్నా అంటావు, ఏమైంది నీ బల్బం? ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ తీసుకుంటలేవు 10 సంవత్సరాల నుంచి అంటే నీ వాటా ఉన్నట్టే లెక్క దాంట్లో. సిద్దిపేట అంటేనే హరీష్ రావు అంటేనే సిద్దిపేట, నేను సిద్దిపేటను రకంగా డెవలప్ చేసిన అని చెప్పేసి పదే పదే చెప్పుకుంటారు. అట్లాంటి సిద్దిపేటని ఈ విధంగా అక్రమాలకు పాల్పడుతున్నారంటే జనాల్లో మరి యాక్సెప్ట్ చేస్తారు అనుకోవచ్చా? హరీష్ రావు అంటే సిద్దిపేట కాదు, సిద్దిపేట అంటే హరీష్ రావు కాదు. ఆయన మా ఊరే కాదు, పక్క ఊరు నుంచి వలస వచ్చి మా ఊర్లో నిలబడ్డాడు. సో రాజకీయ నాయకులు వస్తారు పోతారు, ఊరు అనేది ఎప్పటికి నిలిచిపోతుంది. సిద్దిపేట అభివృద్ధి అనే వేసింది ఏం లేదు. రంగులేసి రోడ్లు వేస్తే దాన్ని అభివృద్ధి అన్నారు. అభివృద్ధి అంటే మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. నువ్వు నిజంగానే అంతటి మంచోడివి అయితే, నువ్వు నిజంగానే అంత గొప్పోడి నాయకునివి అయితే 150 హాస్పిటల్ ఎందుకున్నాయి? ప్రైవేట్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ 1000 పడకల హాస్పిటల్ ఏమైంది? మరి 1000 పడకల హాస్పిటల్ ని వండబెట్టినావు, 150 హాస్పిటల్ ఎట్లా బయటకు? నువ్వు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండి నువ్వేం చేసినావు? నీ బినామీలను 150 మందిని పెట్టించినావా? ఇది రాంగ్ కదా. ఆయన మాట్లాడేది, ఆయన సిద్దిపేట అభివృద్ధి చేసిన అనేది ఆ టైంలో బీఆర్ఎస్ లో చెప్పుకుంటే భయపడి పోలీసులకు భయపడి ఏదో నడిచిపోయింది, కానీ ఇప్పుడు అంత సీన్ లేదు. వాళ్ళు చేసింది అభివృద్ధి కాదు, అరాచకం. అయితే ఇప్పుడు అంటే అక్కడ ఉన్నటువంటి బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఎవరు కూడా ప్రశ్నించారు. ఎందుకు చక్రధర్ గౌడ్ గారే ఫోకస్ చేస్తున్నారు, ఎందుకు దాన్ని అంత సీరియస్ గా తీసుకుంటున్నారు? ఇప్పుడు బీజేపీకి పార్టీ ఫండ్ కావాలి, కాంగ్రెస్ కి పార్టీ ఫండ్ కావాలి, చక్రధర్కి డబ్బులతో పని లేదు. నేనే ఒకప్పుడు పంచినోన్ని, ఎవరన్నా చనిపోతే లక్ష రూపాయలు 10 కోట్లు పంచినా నేను. సో నాకు డబ్బులు అడుక్కోవాల్సిన అవసరం లేదు, నాకు షోకు లేదు. నాకు ఉన్నన్ని రోజులు నా ప్రజలతోటి మమేకమై ఉండాలి, వాళ్ళ మధ్యలో ఉండాలి, వాళ్ళ సమస్యకి నేను పరిష్కారంగా బతకాలి అని ఒక నిర్ణయం తీసుకున్నా కాబట్టి నేను ప్రశ్నిస్తున్నా. ప్రశ్నించకపోవడం అది వాళ్ళ సిగ్గుమాలినతనమని అనుకుంటున్నా. అయితే సిద్దిపేట ప్రజలకి మీరు రైతుల కోసం చాలా చేసిండ్రు అన్న, లక్ష రూపాయలు కూడా ఇవ్వడం అనేది జరిగింది. అట్లాంటి సిద్దిపేట ప్రజలు ఇప్పుడు ఇంకా మిమ్మల్ని ఆదరిస్తున్నారు అనుకోవచ్చు, ఎందుకంటే డబ్బులు ఇస్తేనే చక్రధర్ గౌడ్ గారిని ఆదరిస్తాం, లేకపోతే పక్కన పెట్టేస్తాం, అట్లాంటిది ఏదన్నా ఉందనుకోవచ్చా? అట్లాంటిది ఏం లేదు. నేను మంచిదేం ఓటర్లకు కాదు, ఆత్మహత్యకు గురై చనిపోయిన కుటుంబాలకు మంచిన. ఏదో వీళ్ళ లెక్క సారా ప్యాకెట్ ఇచ్చో, మందు ప్యాకెట్ ఇచ్చో, ఇంత పులిహోర ప్యాకెట్ ఇచ్చో ఎవరిని తిప్పుకోలే నా దిక్కు. నేను ఏం చేయకపోతేనే 17,000 పడ్డాయి. అంత జైల్లో కూర్చొని వచ్చే 17,000 ఓట్లు తెచ్చినా అంటే ఇండిపెండెంట్ గా ఉండి, మరి ఈసారి ఏమైతుందో మీరు చూడండి సిద్దిపేటలో. అయితే ఇప్పుడు ఈసారి సిద్దిపేటలో కవిత గారు పోటీ చేస్తా అని చెప్పేసి నేను ఒక మాట చెప్పారన్న చిట్చాట్లో, మరి కవిత గారు పోటీ చేస్తే ఏ విధంగా ఉండబోవచ్చు సిద్దిపేట రాజకీయాలు? అదే వారి ఇష్టము, ఎవరైనా పోటీ చేయొచ్చు. మీరు కూడా వచ్చి పోటీ చేయండి, ఎవరొద్దు అంటున్నారు? ఇక ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తే వాళ్ళే అక్కడ నాయకత్వం వహిస్తారు. నెక్స్ట్ చక్రధర్ గౌడ్ గారిని ఆదరిస్తారా సిద్దిపేట ప్రజలు? ఖచ్చితంగా సిద్దిపేటలో చక్రధర్ గౌడ్ అనేవాడు ప్రతిరోజు డిస్కషన్ లో ఉంటాడు. ఓకే, అండ్ ఇప్పుడు ఈ హాస్పిటల్ గురించి మొత్తం ఫైనల్ గా ఏం చెప్తారు? ఈ హాస్పిటల్ ఫస్ట్ గుర్తింపు రద్దు చేయాలి. ఇది గవర్నమెంట్ రెవెన్యూ ఆఫీసర్స్ తోటి ఒక ఎంక్వైరీ చేసి సిట్టింగ్ జడ్జిని పెట్టి అసలు దీంట్లో ఏం జరుగుతుంది అనేది బయటికి తీయాలి. దీంట్లో హరీష్ రావు దొరుకుతాడు మళ్ళొకసారి. కావాలంటే గవర్నమెంట్ ఇంత మంచి అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. లేదు వాళ్ళు మేము అంత ఒకటే అనుకుంటే అది మీ కర్మ. నేను హైకోర్టే కాదు సుప్రీంకోర్టు పోయి అయినా కొట్లాడతాం. ఓకే, సో హరీష్ రావు అవినీతి చేసిన బలంగా నమ్ముతారు మీరు? అవినీతికి పరాకాష్ట, అవినీతికి స్పెల్లింగ్ ఆయన్నే. హరీష్ రావు అంటేనే అవినీతి, అవినీతి అంటేనే హరీష్ రావు.